there's a lot of speculation in the media. And as a result, there's a lot of speculation in the social media. अरे पॉपकॉर्न के ऊपर भी डाल रहे हैं टैक्स। मैं मीडिया से हाथ जोड़कर रिक्वेस्ट करती हूं, ये पूरे प्रेस मीट हम करते हैं हर जीएसटी काउंसिल के बाद। తింటే పన్ను, తిరిగితే పన్ను, నిద్రపోతే పన్ను, మేల్కొంటే పన్ను. ఇవేవో తుగ్లక్ జమానా పన్నులు కావు, మన నిర్మలమ్మ గారి పన్ను పోట్లు, సామాన్యుడి పాట్లు. ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని కాసు కూర్చున్నారు మన కేంద్ర ఆర్థిక మంత్రి. లేటెస్ట్ గా పాప్కార్న్ పై వేసిన జీఎస్టీ స్లాబులు మేమర్స్ కు మంచి మసాలాను అందించాయి. ఫైనాన్స్ మినిస్టర్ ను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఆవిడ చూడలేదేమో కానీ మీమ్స్ కూడా జీఎస్టీ వేసేవారేమో. వెదర్ చల్లగా ఉంది కదా అని మీ ఇంట్లో సరదాగా పకోడీలో బజ్జీలో వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, ఆ వాసన బయటకు వెళ్లకుండా చూసుకోండి. అది కానీ బయటకు వెళ్ళిందో మీ పని గోవింద. మీకు పన్ను పోటు తప్పదు. అలా ఉన్నాయి నిర్మలమ్మ గారి పాలనలో కామన్ మెన్ కష్టాలు. బాదుడే బాదుడు, బాదుడే బాదుడు. ఈ డైలాగ్ ఎన్నికల సమయంలో జగనన్న ఫేమస్ చేశారు కానీ ఇది నిర్మలా సీతారామన్ కు బాగా యాప్ట్ అవుతుంది. మన ఆర్థిక మంత్రి పన్నుల మంత్రిగా మారిపోయారు. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా బాదుడే బాదుడు. 3 నెలలకోసారి జీఎస్టీ స్లాబులు రివైజ్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఎవరిని ఎలా కుమ్మేయాలో బాగా రీసెర్చ్ చేస్తున్నారు మేడం. భూతద్దం పెట్టుకుని మరీ వెతికేస్తున్నారు. తాజాగా ఆమె వేసిన 2 పనులు మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఉన్నాయి. పాప్కార్న్ పై 3 రకాల పన్నులు వేశారు. ప్యాక్ చేస్తే ఒకలా, చేయకుంటే ఒకలా. సాల్ట్ పాప్కార్న్ కు ఓ పన్ను, షుగర్ కలిస్తే మరో రకమైన పన్ను రేటు. వీటిని చూసిన వారికి ఇన్ని రకాలుగా పన్ను వేయవచ్చా అని దిమ్మ తిరిగిపోయింది. పన్ను విధానం క్లారిటీగా ఉండాలని తీసుకొచ్చి ఇంతలా సంక్లిష్టం చేస్తారా అని జనం మండిపడుతున్నారు. ప్రీ ప్యాక్డ్ రెడీ టు ఈట్ స్నాక్స్ పై 12% జీఎస్టీ కొనసాగుతుంది. అయితే క్యారమలైజ్డ్ అంటే షుగర్ కలిసిందనుకుంటే మరో 6% ఎక్కువగా అంటే 18% స్లాట్లోకి చేరిపోతుందన్నమాట. పోనీ ఉప్పు మసాలా కలిపి ముందే ప్యాక్ చేయని పాప్కార్న్ అనుకోండి, 5% పన్ను వేస్తారన్నమాట. ఓ అర చెంచా షుగర్ కలిపిన పాపానికి అదనంగా 6% ట్యాక్స్ పే చేయాలన్నమాట. పొరపాటున ఏ థియేటర్కో వెళ్ళి ప్యాక్డ్ పాప్కార్న్ మాత్రం అడగకండి. ఎందుకంటే ఇప్పటికే దానిపై 12% పన్నుంది. 300 పెట్టి పాప్కార్న్ ప్యాక్ కొంటే 36 రూపాయలు పన్ను కట్టాలి. అదే అందులో కాస్త షుగర్ తగిలిస్తే మాత్రం అది ఏకంగా 54 రూపాయలకు చేరుతుంది. There's a lot of speculation in the media, and as a result there's a lot of speculation in the social media. अरे पॉपकॉर्न के ऊपर भी डाल रहे हैं टैक्स। मैं मीडिया से हाथ जोड़कर रिक्वेस्ट करती हूं, ये पूरे प्रेस मीट हम करते हैं हर जीएसटी काउंसिल के बाद। टैक्स ऐसे विषय है जिसमें बहुत लेयर्स होता है। कोई आंख बंद करके टैक्स लगाते भी नहीं है और आंख बंद करके हटाते भी नहीं है. ఇక పాత కార్ల విక్రయాలపైన జీఎస్టీని పెంచుతూ తీసుకున్న నిర్ణయం పెద్ద కన్ఫ్యూజనే రేపింది. పాత కారు అమ్మితే దానిపై వచ్చే లాభాలపై పన్నును 12 నుంచి 18% పెంచింది జీఎస్టీ కౌన్సిల్. అయితే దీన్ని ఎలా లెక్కిస్తారు? పాత కారు అమ్మిన ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందేనా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే తర్వాత దానిపై క్లారిటీ వచ్చింది. పాత కారు అమ్మిన ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిన పని లేదు. ఇది వెరీ క్లియర్. జీఎస్టీ కింద నమోదైన వ్యక్తులు, సంస్థలు మాత్రమే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆయా సంస్థలు పాత కార్లు విక్రయిస్తే దానిపై వచ్చే లాభంపై పన్ను చెల్లించాలి. ఇది ఈవీలకు వర్తిస్తుంది. మీరు ఓ మామూలు వ్యక్తి ఉండి మీరు పాత కారు అమ్మినా మీకు ఎలాంటి పన్ను పడదు. సరే, మీరు జీఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉన్నారనుకుందాం. అలాంటప్పుడు కారు అమ్మితే వచ్చే మొత్తం మీద పన్ను కట్టాలా అన్న అనుమానం వస్తుంది. దీనిపై కూడా క్లియర్ ఇన్ఫో ఉంది. మీ కారు ప్రస్తుత విలువకు ఇప్పుడు అమ్మేదానికి మధ్య గ్యాప్ పైనే 18% జీఎస్టీ కట్టాలి. ఉదాహరణకు మీరు 15 లక్షలు పెట్టి కారు కొన్నారు. కొన్నేళ్ల తర్వాత తరుగుదల తీసేస్తే దాని విలువ 10 లక్షలుగా ఉంది. కానీ మీరు కారును 12 లక్షలకు అమ్మితే వచ్చే లాభం ఆ 2 లక్షల పైనే ట్యాక్స్ కట్టాలి. తరుగుదలను ఎలా లెక్కిస్తారంటే దానికి ఓ మార్గం ఉంది. మనం కారు ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు దాని విలువ తెలిసిపోతుంది. ఇదంతా కూడా మీరు జీఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉంటేనే, లేకపోతే అసలే బాధ లేదు. 5%.
पुराने ईवी व्हीकल्स खरीदने का विषय ही आया है. We want to promote EV. GST Council is in favor of EV. Nobody is stopping people from buying EV. मगर यूज्ड ईवी खरीदने के समय एक व्यक्ति दूसरे व्यक्ति को सेल करेगा तो कोई नहीं है उसमें. The same thing as 5%. No GST. Sorry. కేంద్రం జీఎస్టీని తీసుకొచ్చిందే పన్ను విధానాన్ని ఈజీ చేయడానికి, డబుల్ ట్యాక్స్ పడకుండా జాగ్రత్త పడడానికి. కానీ నిర్మలమ్మ మాత్రం జీఎస్టీ పేరుతో జనాన్ని బాధేస్తున్నారు. ఏం దొరికితే దానిపై పన్ను వేసేస్తున్నారు. సామాన్యుడు ఏం కొన్నా తిన్నా పన్ను కట్టాల్సిందే. కానీ బడా వ్యాపారులు, జీరో వ్యాపారం చేసేవారు మాత్రం అడ్డంగా బలిసిపోతున్నారు. వారిపై చర్యలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. కానీ సామాన్యుడిపై మాత్రం అడ్డగోలుగా భారం మోపేస్తున్నారు. పన్నులు కట్టకుండా వస్తువులు అమ్మేవాళ్లు మన ముందే చాలా మంది కనిపిస్తారు. అలాంటి వారిపై మాత్రం ఇలాంటి పన్నుపోట్లేమీ ఉండవు. వారు మాత్రం చట్టానికి చుట్టాలే. కానీ ఎంత బాధినా ఓర్చుకుంటూ పన్నులు కట్టే సామాన్యుడిపై మాత్రం ఎప్పుడూ కొరడా వేలాడుతూనే ఉంటుంది. మళ్ళీ వచ్చే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఇంకా వేటిపై పన్ను వేస్తారో చూడాలి. కాస్త జాగ్రత్త. ఈ గ్యాప్లో నిర్మలమ్మకు మాత్రం కనపడకండి. అలా కనపడినందుకు కూడా పన్ను వేసినా వేస్తారు మరి.